రెండో సూత్రం దొంగతనం చేయరాదు. మూడో సూత్రం ఏ జీవను కూడా చంపరాదు, ఏ ప్రాణి కూడా చంపడానికి వీలేదు. ఏడ కోసుకొని తింటాం, కోళ్ళ కోసుకొని తింటాం అనేది ఏ ప్రాణి కూడా కావాలి చంపకూడదు. అదేవిధంగా వ్యభిచారం చేయకూడదు, అదేవిధంగా మద్యపానాలకి దూరంగా ఉండాలి. ఈ 5 సద్గుణాలు ఉన్నాక మనిషి సాగు చేతివే కదా. ఇంకేమన్నా గొడవ ఉంటాయి ఊరు ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఊరు ఎంత అభివృద్ధి. 5 సూత్రాలు కనుక మనం పాటిస్తే మందుగాలు, అబద్ధమాలు, దొంగతనం చేయం, వ్యభిచారం లేదు, ఎవరిని కూడా హాని కలిగిస్తాం, చీమకు కూడా హాని కలిగిస్తాం. అవి అలాంటి పంచశీల సూత్రాలు చేసినటువంటి ఒక 49 రోజులు ధ్యానం చేసి అన్నం తినకుండా నీళ్ళు చచ్చిపోతున్న టైంలో మన గౌతమ బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానాన్ని ఆయన నోట్లో మాట్లాడతాం. మనం ఆయన ఈ మెదడుతో మాట్లాడతాడు, నువ్వేం చేస్తున్నావు చెప్పగలుగుతాడు. అలాంటి జ్ఞానాన్ని సంపాదించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఈ దేశంలో ప్రపంచ దేశంలో ఏ దేశంలో కూడా అంబేద్కర్ చదివినటువంటి డిగ్రీలు ఇంతవరకు ఏ మనిషి కూడా చదివి కాలేదు. అట్లాంటి వ్యక్తి ఇక మొన్న మీరందరూ కూడా ఓట్లు వేసారు, ఇక అల్ల పిల్లలకు వేసేసారు, అల్ల సర్పంచ్కి ఓట్లు వేసారు. అమ్మ మహిళలు వేసారా, ఓట్లు వేసారు, అందరూ పిల్లలు ఉన్నారా, మీకు ఓట్లు దగ్గర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందు ఆడపడుచులకి అసలు ఓటేవచ్చు, మీరు ఓటేసి ఎవరికి ఓటు అని చెప్పి అంబేద్కర్ని కాదు అడిగితే అయ్యా 18 సంవత్సరాల నుండి స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఈ దేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల నుండి వారికి ప్రతి ఒక్కరికి ఓటు కావాలని చెప్పి ఆ ఓటు తీసుకొచ్చిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ 2 విషయాలు ముగించేస్తాను నేను. అదేవిధంగా ఈ ఊళ్ళో అంతా ఒకటే బాధలు ఉంటారు, ఒకటే కులం ఉంటారు అనుకుందాం. చిన్న ఊరు గుడిగలన్న ఊరు వెళ్ళిన గడప ఇల్లు కట్టుకోరు, అందరు బాధలే. అలాగ పెద్ద చచ్చిపోయిన 70 సంవత్సరాలు అక్కడ ఎవరైనా చాయ్ పోసిన వాళ్ళు, అన్నం వండుకు వచ్చిన వాళ్ళు బాధలు ఉండేవాళ్ళు తప్ప ఏరే వాళ్ళు ఉంటేనే కదా తెచ్చేది మనకి. ఎవరన్నా అన్నం కానీ చాయ్ చేస్తారా? అందరు వండుకుంటారు, మీరు వండుకోగా బాధలు. ఆయన పారేసి దాకా అన్నం వండుకో, నీళ్లు దాకా ఏం చేయం. అట్లాంటి తరుణంలో మీ ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఇదిగో నేను పాలన లేకపోయినా, మీ భయమాని లేకపోయినా, మీ ఊరిని అభివృద్ధి చేయలేదు. తర్వాత వాళ్ళు ఎవరైనా చనిపోతే మీరందరూ పొద్దుముక్కులు ఉపవాసం ఉంటే మీకు అన్యాయం తీసుకొచ్చి కడుపు నింపగల శక్తి లేకుందని చెప్పి అయ్యా మా ఊరికి స్వచ్ఛల 1 కిలోమీటర్ దూరం ఉంది. ఆ నెట్రోలికి పోవాలంటే 60-70 కిలోలు ఉంటాడు మనిషి. అంత ముసలోళ్ళే ఉన్నాయి, అందరు చిన్నపిల్లలే ఉన్నావు. అంత దూరం పోయలేమయ్యా, మా పరిస్థితి బాగలేదు. పక్కనే వెళ్దామంటే ఊరి దగ్గర స్థలం లేదు, అంత దూరం పోయలే పరిస్థితిలో ఉందంటే పిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే కాకముందే, కౌన్సిలర్ కాకముందే అక్కడ రథాలు తీసుకొచ్చి మన బరువులు తగ్గించినటువంటి వ్యక్తి పిఎల్ఆర్ గారు. ఎందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఏమని చెప్తా ఉన్నారు? వైకుంఠ రథం తీసుకొని పెట్టారు. అదేవిధంగా అనేక పథకాల్ని ఆడపిల్లలు పుడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చినా లేకపోయినా, చదువు ఇచ్చే సోమత లేకపోయినా, వాళ్ళకి అయినా పిల్లలకి చదువు సాగాలంటే వాళ్ళకందరికీ ఏందో అట్లా మన ప్రధానమంత్రి వస్తే అందరికీ ఆడపిల్లలందరూ కూడా మన ఇన్సూరెన్స్ కలిగించిన కూడా